నాగు, ఏమిటి ఈ రోజు వింతగా ప్రవర్తిస్తున్నావు? నాగుపాముకి కుబుసంలాగా నాకు ఈ వేషం ఎందుకు వేసావో నేను ఈ రోజు తెలుసుకోవాలి. ఏ అపకారం తలపెట్టందే నాగుపాము కూడా ఎవరి మీద పగపట్టదు, కాటేయదు. కానీ అకారణంగా నా చేత ఈ చేయరాని పనులన్నీ ఎందుకు చేయిస్తున్నావో నేను ఈ రోజు తెలుసుకోవాలి. తల్లిని ప్రశ్నించే హక్కు భగవంతుడు ఏ బిడ్డకు ఇవ్వలేదురా. అసలు నువ్వు నా తల్లివైతేగా. అవును, ఏ తల్లినా తన బిడ్డ డాక్టరు కావాలనో, ఇంజనీరు కావాలనో, ఉన్నతోద్యోగిని చెయ్యాలనో కోరుకుంటుంది. 10 మంది తన బిడ్డను పోడే రోజు కోసం ఎదురు చూస్తుంది. కానీ నువ్వు నా బ్రతుకుని అమావాస్య చేశావు. నన్ను చీకట్లోకి నెట్టేసి నా చేత చేయని పాపాలు చేయించావు. నన్ను శాపగ్రస్తుని చేశావు. జన్మనిచ్చిన ఏ తల్లి తన కన్న కొడుకుని కసాయివాడిగా మార్చదు. నిజం చెప్పు, నేను నీ కన్న బిడ్డను కాదు కదూ? ఎక్కడి నుంచో నన్ను తెచ్చి నీ స్వార్థానికి ఉపయోగించుకున్నావు కదూ? అమ్మా, చూశావా, నా కన్న తల్లివి నువ్వేనా అని అడిగిన నువ్వే బాధలో అమ్మా అని ఎలా పిలిచావో. ఆ పిలుపులో ఉన్న పవిత్రతకు పెడర్థాలు తీసి నోటుకొచ్చినట్టు మాట్లాడావు. నిన్ను కన్నది నేనేనని రుజువు చేసుకోవడానికి ఆధారాలు ఏమున్నాయిరా? నిన్ను నవమాసాలు మోసి కన్నది నేనేనంటే నమ్మగలవా? నా రక్త మాంసాలిచ్చి నా గుండె పాలతో నిన్ను పెంచానంటే నువ్వు సమాధాన పడగలవా? చెప్పరా, చెప్పు. అబద్ధం. ప్రతి కన్నతల్లిలో ఉండే మమతానురాగాలు నీలో నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు ఒక రాతి మనిషివి. ఆజ్ఞాపించడం, అధికారం చెలాయించడం, పాపాలు చేయించడం తప్ప నీలో జాలి, దయా, క్షమ గుణాలు లేవు. నువ్వు తల్లివి కావు, రాక్షసివి. నాకు మాతృభూమి కోసం జీవితాలను, కన్న తల్లి కోసం ప్రాణాలను ధారపోసిన పుణ్యభూమిరా ఇది. అజ్ఞానంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుకు. నీతి కోసం తల్లి తలనే తెగనరికిన పరశురాముడు పుట్టిన నెత్తురు గడ్డ కూడా ఇదే. అవును, నేను నీ కన్న బిడ్డనన్న మాటే వాస్తవం అయితే, నాగుపాము తన పిల్లల్ని ముక్కలు చేసి చంపినట్టు నీ కడుపులో పుట్టి ఎన్నో ఘోరాలు చేసిన నన్ను కూడా అలాగే చంపి పుణ్యం కట్టుకో. లేదా నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానమైనా చెప్పు. కన్న తల్లి హృదయాన్ని అర్థం చేసుకోమనటం తప్ప నేనేం చెప్పలేను నాగు. అదే నీ ఆఖరి మాట అయితే ఈ రోజు నుంచి నాగరాజు రాజాగానే మిగిలిపోతాడు. ఈ ఇంటి నుంచి నీ నుంచి దూరంగా బతుకుతాడు. ఈ క్షణం నుంచి నువ్వు నా తల్లివి కావు, నేను నీ కొడుకుని కాదు. ఎదురుగా అందమైన ఆడపిల్ల జలకాలాడుతుంటే ప్రౌరాక్యుల్లో దిక్కులు చూస్తావేమిటి? మనసిచ్చి వెంట పడుతున్నానా? మాట పలుకు లేకుండా వెళ్ళిపోతున్నావు. జోలే, నాకు చిరాకు తెప్పించుకో. చిరాకులో ఉన్నప్పుడు నా రాక నీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. జోలే, కోపం తెప్పించుకో. ఓహో, కోపంలో ఉన్నావా? మరి నేను కోపంలో ఉన్నానే. ఓ పని చేద్దాం, జంటగా కలిసి జలక్రీడలాడదాం. అప్పుడు నీ కోపం, నా తాపం రెండూ తగ్గిపోతాయి. అందాన్ని ఆస్వాదించడం తెలిసిన మనిషి నేనున్నాను కదా, నా చేపెట్టుకోవచ్చు కదా. నా జాతకంలో ఏదో తప్పున్నట్టుంది. నా వాసనే ఆడవాళ్ళకి పట్టడం లేదు. రాజా, ఇక్కడున్నారా మీరు? ఇందాకటి నుంచి మీకోసం వెతకలేక చూస్తున్నాను. ఏమిటి ఎలా ఉన్నారు? అమ్మో, వైరాగ్యం ముదిరిపోయినట్టుందే. 2 తులాల అనురాగం కురిపిస్తే గాని మీరు దోవలోకి వచ్చేట్లేరు. ఎలా ఉన్నారు? ఇదివరకు సెలయేర్లా గలగలా నవ్వుతూ ఉండేవారు, ఇప్పుడు సముద్రంలా గంభీరంగా మారిపోయారేమిటి? వయసు పెరుగుతున్న కొద్దీ బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా. వయసు పెరిగితే కాదు, పెళ్లి జరిగితే భార్య ఒక బరువు, పిల్లలు మరో బరువు, నెలవారీ ఖర్చులు అదో రకం బరువు. అమ్మయ్యా, నవ్వారు కదా. ఇప్పుడు మీకు బరువు పెరిగే ఓ విషయం చెప్పనా? ఏమిటి? రేపు మా నాన్నగారు వస్తున్నారు. దేనికి? బలవంతంగా నా పెళ్లి మా బావతో జరిపించడానికి. నీకు ఇష్టం లేదని చెప్పు. అలా ఎందుకు చెప్పాలి? నాకు ఇష్టమైన వారి పేరే చెప్తాను. అయితే చెప్పు. అంటే సరిపోదు, మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. నాకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. మొన్నటి వరకు ఉండే అమ్మ కూడా ఇప్పుడు లేదు. మీ మావయ్య గారు ఉన్నారుగా, ఆయన్ని తీసుకురండి. తీసుకొస్తారుగా? ప్లీజ్ మాట ఇవ్వండి. ఓకే.
అయితే ఈ రోజు నుంచి నీకు తల్లి తండ్రి అన్ని నేనేనంటావు ఉం? ఆ ధైర్యంతోనే ఇక్కడికి వచ్చాను. మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. చిన్న సహాయం ఏమిటో చెప్పు, పెద్ద సహాయమే చేస్తాను. అదే ఆ రోజు చెప్పాను చూడండి, ఆ అమ్మాయి. ఏది ఆలిచిప్పల్లాంటి కళ్ళు? అవును, రాజీ. వాళ్ళ నాన్నగారు రేపు వస్తున్నారు. నా తరపున పెళ్లి పెద్దగా మీరుండి ఈ పెళ్లి జరిగేలా చూడాలి. విత్ ప్లెజర్. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏమిటి? రాజీకి నేను రాజాగానే తెలుసు. నాగును కూడా నేనే అని తెలిస్తే ఆమె నాకు దూరం అవుతుంది. డోంట్ వరీ, జరిగిన నిజం ఏమిటో రాజీతో నేను చెప్తాను. నీ తల్లి నీకు చేసిన ద్రోహం ఏమిటో కూడా చెప్తాను. అది కాదు సార్, కొన్ని రోజుల క్రితం రాజీ వాళ్ళ అక్క రజని బ్లూ స్టార్ హోటల్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది తన అక్క నాగు మూలంగా ఆత్మహత్య చేసుకుందని రాజీ అనుమానిస్తోంది. రేపు నాగును కూడా నేనే అని తెలిస్తే తన అక్క చావుకు నేనే కారణమని నన్ను అసహించుకుంటుంది, ద్వేషిస్తుంది. అసలు నీకు ఆ రజనీకి ఏమి సంబంధం ఉందని నువ్వు భయపడుతున్నావు? నేను బ్లూ స్టార్ హోటల్లో గాయకుడుగా ఉన్నాను. అదే హోటల్కి ఆమె రోజు వస్తూ ఉండేది. నన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంట పడేది. ఒకరోజు నా గదికొచ్చి తనకు తన బావకు పెళ్లి చేయబోతున్నారని, ఆ పెళ్లి తనకిష్టం లేదని, నన్ను తప్ప మరొకరిని చేసుకోలేనని నాకు చెప్పింది. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ మాటలు చెప్పడానికి వచ్చిన రజని మీరు తెలుసుకున్నట్టే నాగు నేనే అని గ్రహించింది. నన్ను లొంగ తీసుకోవడానికి అదొక ఆయుధంగా ఉపయోగించాలనుకుంది. పెళ్లి చేసుకోకపోతే నేనే నాగునన్న నిజాన్ని బయట పెడతానని బెదిరించింది. ఎందుకని? ఆమె చనిపోయిన రాత్రి తన బావ వచ్చాడని, తనను బెదిరిస్తున్నాడని నాకు ఫోన్ చేసింది. ఆ రాత్రికి నా గదిలోనే ఉంటానని నన్ను బతిమాలింది. కానీ పెళ్లిగా ఆడపిల్ల నా గదిలో ఉంటానని నేను ఒప్పుకోలేదు. తను వచ్చి తలుపులు కొడతానని, తీయకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని నన్ను బెదిరించింది. అయితే ఆ రాత్రి రాజీ నీ గదికి వచ్చిందా? వచ్చింది. ఏదో కంగారు పడుతున్నట్టుగా తలుపు తట్టింది. నేను కావాలనే తలుపులు తీయలేదు. కాసేపటికి పెద్ద కేక వినపడింది. నేను బయటికి వెళ్ళి చూస్తే రజని కింద రక్తం మడుగులు పడుంది. మై గాడ్, ఎంత ఘోరం జరిగిపోయింది. నేనే గనక తలుపులు తీసుంటే ఆ రాత్రి రజని చనిపోయేది కాదు. రజని ఆత్మహత్యకు నేనే కారణమని కూలిపోతున్నాను. ఈ నిజం రాజీకి చెప్తే నాకు దూరం అవుతుందని చెప్పలేకపోతున్నాను. చెప్పకుండా ఉండటానికి నా సంస్కారం ఒప్పుకోవడం లేదు. డోంట్ వరీ మై బాయ్, అన్నిటికీ నేనున్నానుగా. మబ్బు విడిపోయినట్టు నీ సమస్యలన్నీ విడిపోతాయి, బాధపడు. కానీ నువ్వు మాత్రం తొందరపడి ఈ సంగతి రాజీతో చెప్పదు. సమయం చూసి చిక్కుముడి నేనే విప్పేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. చూడు, రాజీని వాళ్ళ నాన్నగారిని ఒకసారి మన ఇంటికి తీసుకురా. Sure. రండి, లోపల రండి. వెల్కమ్ వెల్కమ్. రండి రండి రండి. మీది ఊరు కాని ఊరు కాబట్టి పెళ్లి కూతురింట్లో జరగవలసిన పెళ్లి చూపుల కార్యక్రమం మా ఇంట్లో పెట్టించాం. మీరేమనుకోవటం లేదు కదా? లేదు లేదు, చేతి గీతలను బట్టి తలవ్రాతను, మాటలను బట్టి మంచితనాన్ని గుర్తించవచ్చునంటారు. మీ ఇంటిని మీ సంస్కారాన్ని చూస్తుంటే మా అమ్మాయి సరైన నిర్ణయమే తీసుకుందనిపిస్తుంది. ఎలాగైనా ఆడపిల్లలు తెలివైన వాళ్ళండి. ఏమంటావు బేబీ? పోండి అంకుల్. అదిగో చూసారా, ఇంటి కూడలు కాకముందే నన్ను వెళ్ళిపోమంటోంది. పదండి పదండి, ఈ కుర్ర జంట వచ్చి మనం ఎందుకు కానీ మనం ఆ గదిలో మాట్లాడుకుందాం. ఏమ్మా, నువ్వన్నట్టుగానే వెళ్ళిపోతున్నావు. ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. ఓ, రాజా, మన మొదటి కలయిక గుర్తుందా? అది మర్చిపోతే ఆ కలయ కళ్యాణం దాకా రాదు కదా. అప్పుడు నువ్వు దుర్మార్గుడు అనుకున్నాను. ఎందుకో నిన్ను చూస్తుంటే మామూలు మనిషి అనిపించలేదు. నేను మంచివాడిని కాదని తెలిస్తే నువ్వు దొంగవని నాకు తెలుసుగా. రాజీ, దొంగ అనగానే అలా భయపడతావేమిటి? నా మనసును దోచుకోలేదా? you naughty. నిజానికి రాజా మా అన్న కొడుకు అయినా నా సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాను. నా యావదాస్తికి వాడే వారసుడు. శుభం. ఇంత మంచి మనసున్న మీతో ఈ ముందుకోవడం కంటే అదృష్టం ఏముంది? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఓ గాడ్, మీరు సిఐడి ఆఫీసర్ అని తెలియక ఎన్నాళ్ళు తెగముఖ పడ్డాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ మీతో మాట్లాడొచ్చా? షూర్, బీ సీటెడ్. రజని హత్యకు మీకు సంబంధం ఉందని అనుమానించాను. అందుకే మిమ్మల్ని నీడలా వెంటాడాను. కానీ రజని హత్యకు మీకు ఏ సంబంధం లేదని చివరిలో నిర్ధారించుకున్నాను. హత్య ఉంది సార్. రజని ఆత్మహత్య చేసుకుంది కదా.
అది ఆత్మహత్యని హంతకుడు తెలివిగా నమ్మించాడు. ఇది చూడండి, ఈ కోటు బటను హతురాల్ చేతిలో దొరికింది. అంటే ఆమె మరణించేటప్పుడు ఎవరితోనో ఘర్షణ పడి ఉంటుందని నేను అనుమానిస్తున్నాను. సార్, అది నిజంగా హత్య అయితే ఆ రహస్యాన్ని భేదించడంలో నేను మీకు సహకరిస్తాను. నిందపడిన వ్యక్తిగా అది నా కనీస బాధ్యత. షూర్. అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని నేను తప్పకుండా కలుస్తాను. యు వెల్కమ్. థ్యాంక్ యూ. హలో, జగపతిరావు గారా? స్పీకింగ్. అంకుల్, నేను రాజాని మాట్లాడుతున్నాను. వెరీ గుడ్ న్యూస్ అంకుల్. రాజీకి నాకు మధ్యకి ఏ అవాంతరం లేదు. ఎందుకంటారా? రాజీ అక్కది ఆత్మహత్య కాదట, హత్యట. హలో 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 హలో. రాజా అనే కుర్రాడి హోటల్లో ఉన్నాడేమో కొంచెం పిలుస్తావా? మీరెవరు? నేను రాజా తల్లి. మీరు రాజా అమ్మగారా? రండి రండి, లోపలికి రండి. రండి, కూర్చోండి. అత్తయ్య, మీ అబ్బాయి ఒట్టి దొంగ అత్తయ్య. మేమిద్దరం ప్రేమించుకున్నాం కదా, ఆ సంగతి మీకు తెలిసే ఉంటుందిలేండి. అయ్యో నా మతి మంట, మిమ్మల్ని ఊరికే కూర్చోబెట్టాను. ఏం తీసుకుంటారు? హార్లిక్స్, బోర్న్విటా, కెంపకోలా? నాకేం వద్దు. ఓ, ఎంతవరకు చెప్పారండి? మీరిద్దరూ ప్రేమించుకున్నంత వరకు. మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదండి, అప్పుడు మీ తరఫున ఎవరినైనా తీసురండి అంటే నాకెవరూ లేరని చెప్పారండి. ఫోన్లేండి, అప్పుడు చూడకపోయినా ఇప్పుడు చూశారు కదా. మీకు నచ్చానా? నచ్చే ఉంటానులేండి. అయితే ఆశీర్వదించండి. నా బిడ్డ ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తుంటే కారణం తెలియక తల్లడిల్లిపోయాను. నీ ప్రేమ వాణ్ణి తల్లకిందులు చేసిందన్నమాట. అత్తయ్య గారు, నోర్మై! అత్తయ్య అని పిలవాలనే ఉబలాట నీకుందేమో గాని నాకు మాత్రం ఆ కోరిక లేదు. భర్త దగ్గర భార్య ప్రేమను కోరుకుంటుంది, బిడ్డ దగ్గర తల్లి తలకురువిని కోరుకుంటుంది. కానీ ఈ తల్లి మాత్రం తన తలలో రగులుతున్న పగ అనే కొరువితో ప్రతీకారం తీర్చుకోమంటుంది. పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకు. వాడు కళ్యాణ మండపానికి నడిచొచ్చే రాజా అనుకుంటున్నావేమో. కాలకుట విషాన్ని కక్కే కాల నాగు. రాజాయే నాగు, వాడే నా బిడ్డ. వాణ్ణి మర్చిపో.